నిన్న ఇదే ప్లేస్ లో ఒక దురదృష్టకర విస్ఫోటనం జరిగింది. ఇక్కడ ఫైర్ క్రాకర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఈ యూనిట్ లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటన రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు జరిగింది. ఓవరాల్ గా ఇందులోని 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 9 మంది సుమారుగా హాస్పిటలైజ్డ్ అవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఎంతమంది ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్ గా నన్ను అక్కడ నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన జెడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా అతను చాపర్ లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి జీజీహెచ్ కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్ కి కూడా అడ్రస్ చేయడం జరిగింది.